మీ అంచనా ఏంటో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. గోపి 23వ తారీఖున ఫలితాలు వచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈరోజు 26వ తారీఖు ఈ రోజులో గడువు ముగుస్తున్నప్పటికీ ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు? ఏం జరుగుతోంది? ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి షిండే తన రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా షిండేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా గవర్నర్ కోరడం జరిగింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల జరిగిన నేపథ్యంలో ఎన్నికలు జరిగింది ఒక ఎత్తు అయితే ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మరో ఎత్తుగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు పార్టీ గెలిపే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గెలుపొందిన తర్వాత ఒక క్లియర్ మెజారిటీ అనేది పబ్లిక్ నుంచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఇంకా కసరత్తు కొనసాగడం అనేది కూడా కొంత బీజేపీ అధినాయకత్వంలో కొంత అలజడి సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే నిన్న అజిత్ పవార్ కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కనుక అలాంటి కూటమిలో నేను కలిసి పని చేయలేనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొక వైపు లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో ఏర్పడ్డ బీజేపీ సంబంధించి కూడా ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న యోచనలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఒక ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రుల ఫార్ములా గతంలో అవలంబించిన బీజేపీ అధినాయకత్వం మరి ఈసారి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీ చీలకుండా, కూటమి చీలకుండా ఉండేందుకే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అయితే మనం భావించవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏకనాథ్ షిండేతో పాటు కూడా ఇప్పటికే ఫడ్నవీస్ అదేవిధంగా అజిత్ పవార్ తో కూడా ఢిల్లీ పెద్దలైతే కొంచెం మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు రేపట్లనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజుతోటి గడువు ముగియనుంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితమైన ఒక సమాచారం వెలువడుతుంది అనేది కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది కాబట్టి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటాడు అనేది కూడా కొంత సమాచారం మనకు అందుతుంది. మరి అదే జరిగితే కనుక ఫడ్నవీస్ ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరొక వైపు అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కే మద్దతు తెలపడంతో పూర్తి స్థాయిలో ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ కీలకమైన ఈ రోజు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ రోజు తో అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది టెక్నికల్ గా వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని కొంతమంది అధికారులు కొట్టివేస్తూ ఉన్నారు. సో నిజంగా జరిగే అవకాశం ఉంటుందా? అంటే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలిసిన షిండే ఆయన రాజీనామా సమర్పిస్తున్న సందర్భంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా గవర్నర్ కొంత ఒక లీగ్ ఆయనకు చెప్పడంతో ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలన దిశగా అయితే మహారాష్ట్ర అడుగులు వేయట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా గవర్నర్ సిఫార్సు మేరకు షిండేనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కాబట్టి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం కొలుగు తీరేంత వరకు కూడా కొంత సమయం గడువు ఇచ్చే పరిస్థితులే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడుతున్నాయి. మరి ఇప్పటికే ఇటు అజిత్ పవార్ అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకోండి, లేదంటే ఫడ్నవీస్ ని ఎన్నుకోండి, కాదని షిండేకి మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో కొనసాగలేనంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితిలో షిండేకు ఖచ్చితమైన కీలకమైన బాధ్యతలను మహారాష్ట్రలో అప్పజెప్తూ ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేస్తూ మరి అజిత్ పవార్ కూడా అదే స్థానంలో ఆయనకు కూడా ప్రాధాన్యత కల్పించే పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం లోపే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజు రైట్ గోపి, మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరో తేల్చలేకపోతోంది. ఇటు అజిత్ పవార్ నుంచి డిమాండ్స్ ఉన్నాయి, షిండే నుంచి డిమాండ్స్ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేయాలి అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ అయితే ఓకే, లేదంటే నాకు అవకాశాన్ని ఇవ్వండి అంటూ అజిత్ పవార్ కూడా డిమాండ్స్ పెడుతున్న నేపథ్యంలో షిండేకి ఈసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాన్ని బీజేపీ కొనసాగించకపోవచ్చు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. షిండే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని షిండే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటాన్ని అజిత్ పవార్
తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఫడ్నవీస్ అయితే ఓకే, లేదంటే నాకు అవకాశాన్ని కల్పించండి అని డిమాండ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షిండే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఎవరు కూడా తనకు మద్దతు తెలుపుతూ తన కార్యాలయానికి ఆఫీస్కి రావద్దు అంటూ ఆయన కొన్ని పోస్టులు కూడా పెట్టారు. మహాయుతి కూటమి ముఖ్యమంత్రిని ఎవరో కొన్ని గంటల్లోనే తేలుస్తుంది అంటూ ఆయన కొన్ని పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి మరికొన్ని గంటల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని. అయితే నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను అంటూ ఆయన ఎక్కడ కూడా పోస్టులు పెట్టలేదు. ఇప్పుడు రాజీనామా పత్రాన్ని కూడా గవర్నర్కు అందజేసిన నేపథ్యంలో బహుశా ఫడ్నవీసే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లోనే ఈరోజు సాయంత్రం లోపు ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో. మీరు ఎవరిని ఊహిస్తూ ఉన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే ఆర్టీవీ. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? మీలో ఎవరైనా గెస్ చేయగలరా? మొత్తం వార్తలోకి వెళ్లే ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో మీరు గెస్ చేయగలిగితే మీ కామెంట్ బాక్స్లో రాయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. 23వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఈరోజు 26వ తారీఖు అయినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేలడం లేదు. మహాయుతి ఘన విజయం సాధించినప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేలడం లేదు. మిత్ర పార్టీల్లో అందరూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. షిండే కూడా తనను కొనసాగించాలి అని ఆయన వర్గం ఆశిస్తోంది. మరోవైపు అజిత్ పవార్ షిండేని మాత్రం అంగీకరించడం లేదు. ఇస్తే తనకు ఇవ్వాలి లేదా దేవేంద్ర